ఇది పెట్టు దీనిపైన ఊరకట్లా ఏం కాదు. అంతేనా? ఇదేంటి? ఎల్ఎన్టీ డిఓఎల్ స్టార్ట్. MB2 కొట్టలేదు. కొట్టాను కానీ ఎల్ఎన్టీ డిఓఎల్ స్టార్ట్. దీనికి వాటర్ లెవెల్ కంట్రోల్లో కనెక్షన్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే ఈ ఆన్ పుష్ బటన్ దగ్గర వాటర్ లెవెల్ కంట్రోల్లోని 15 నెంబర్ వైర్ తీసుకొచ్చి ఆన్ పుష్ బటన్తో కనెక్షన్ ఇవ్వాలి, జాయిన్ చేయాలి. అలాగే ఈ నో వోల్ట్ కాయిల్కి ఇక్కడ దీని కింద ఆఫ్ పుష్ బటన్ ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ తీసేయాలి. బయట పెట్టాం. ఎక్కడైతే లింక్ తీసామో దానికి వాటర్ లెవెల్ కంట్రోల్లోని 18 వైర్ తీసుకొచ్చి ఇవ్వాలి. బ్లూ వైర్ A1 తీసుకొచ్చి, ఇది సింగిల్ ఫేజ్ స్టార్టర్ కాబట్టి, సింగిల్ ఫేజ్ మోటార్ కాబట్టి ఇందులోని ఫేజ్కి ఇవ్వాలి. A2 తీసుకొచ్చి ఇందులోని న్యూట్రల్కి ఇవ్వాలి. A1 బ్లూ కలర్ వైర్, A2 గ్రీన్ కలర్ అంటే న్యూట్రల్ A2. ఇప్పుడు వాటర్ లెవెల్ కంట్రోల్లో కామన్ P1, P2, P3, P4 కామన్ సంప్కి అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్కి రెండింటికి ఒకటే, ఒకే కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి కామన్. P1, P2 సంప్కి ఇస్తాం, కింద గ్రౌండ్లో సంప్కి ఇస్తాం. P3, P4 కామన్. ఈ మూడు ఓవర్ హెడ్ ట్యాంక్కి ఇస్తాం. కామను ఓవర్ హెడ్ ట్యాంక్లో లేదా సంపులో అడుగు భాగాల్లో వేయాలి, అన్నిటికన్నా చివర. అలాగే P1, P3 సంపులో లేదా ఓవర్ హెడ్ ట్యాంక్లో. ఏ వాటర్ లెవెల్లో మీరు మోటార్ స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ లెవెల్లో పెట్టుకోవాలి. ఏ లెవెల్లోకి రాగానే మోటార్ స్టార్ట్ అవ్వాలో ఆ లెవెల్లో పెట్టుకోవాలి. P2, P4 ఎక్కడికి రాగానే వాటర్ ట్యాంక్లో కానీ సంప్లో కానీ మోటార్ ఆగిపోవాలంటే ఆ లెవెల్లో సెన్సార్ పెట్టుకోవాలి. మొత్తం ఇచ్చినాక ఇందులో వాటర్ లెవెల్ కంట్రోల్లో టైం డిలే ఒక నాబ్ ఉండిద్ది, అలాగే సెన్సిటివిటీ నాబ్ ఉండిద్ది. టైం డిలే మీకు కావాల్సిన ఎంత డిలే 1 నుండి 10 సెకండ్ల లోపు మీకు కావాల్సిన టైం స్లాట్లో పెట్టుకోవచ్చు. అలాగే సెన్సిటివిటీ 1K నుండి 200K ఉంది. వాటర్ సెన్సిటివిటీ మీరు 200Kలో పెట్టుకోండి. పెట్టుకున్నాక ఒకసారి మోటార్ ఆన్ చేసి ఈ రెండు అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ MCB ఆఫ్ చేసి ఆన్ చేయండి. మోటార్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. మోటార్ స్టార్ట్ అయ్యింది. అంతేనా? రైట్, థ్యాంక్ యూ.